నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కారం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరూ ఇంట్లోనే కారం తయారు చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మేమైతే సంవత్సరానికంతా సరిపడగా మేము సమ్మర్లో తయారు చేసుకుంటాము కారాన్ని. బయట కొనే కారంలో అయితే కలర్స్ అవి కలుపుతారు కదా, అందుకు మేము బయట కొనము, ఇంట్లోనే తయారు చేసుకుంటాము కారాన్ని. కారం తయారు చేసుకోవడం కోసం ముందుగా ఎండుమిరపకాయలను అయితే కొనుక్కోవాలి. ఎండుమిరపకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. లావుగా ఉండేవి ఉంటాయి, సన్నంగా ఉండేవి ఉంటాయి, పొడవుగా ఉండేవి ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. లావుగా ఉండే కాయలు అయితే పచ్చడి కారానికి పనికొస్తాయి. మేము కొన్నవి అయితే పొడవుగా మీడియం సైజులో ఉన్నాయి, లావు. ఈ కాయలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మేము పచ్చడి కారానికి అలానే కూరలో వాడే కారానికి కూడా ఇవే వాడుతున్నాము. అదే సన్నంగా ఉంటే అవి కూర కారానికి వాడుకోవచ్చు, లావుగా ఉండేవి పచ్చళ్ళ కారానికి వాడుకోవచ్చు. ఎండుమిరపకాయల్ని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. అవి బాగా ఎండాక పైన ఉన్న తొడిమలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలకి చూసారా తొడిమలు? మాకు అన్ని కాయలకి ఇన్ని తొడిమలు వచ్చాయి. తొడిమలు తీసాక కూడా ఇంకా మెత్తగా అనిపిస్తే మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి చేసుకునే ప్రాసెస్ మొత్తం ఇంటి బయటనే చేసుకోండి. ఇంట్లో చేసుకుంటే కారం గొట్టు వచ్చేసి అందరూ తుమ్ముతూ దగ్గుతూ ఉంటారు. తెల్లగా ఉన్న కాయలు తీసేసుకొని మిల్లు పట్టించుకోవాలి. ఎండిపోతే మిరపకాయని ఒకసారి ఇరపండి, అప్పుడు సౌండ్ వస్తుంది, అంటే అయిపోయినట్టే. వెంటనే ఇంకా కారం ఆడించే మిల్లుకైతే తీసుకెళ్ళి కారం ఆడించేసుకోవడమే. వెంటనే ఆడించకపోతే మెత్తగా అయిపోతే మళ్ళీ కారం సరిగ్గా రాదనమాట. ఇలా ఉన్నప్పుడు ఆడిస్తే మెత్తగా అవుతుంది కారము. ఇప్పుడు కూరకారంలో మసాలా కలుపుకోవడం కోసం కల్లుప్పునైతే వేపుకోవాలి, అలానే ధనియాలు కూడా వేపుకోవాలి, ఇంకా జీలకర్ర ఇవన్నీ విడివిడిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూరకారానికి మిల్లు పట్టుకొని ఎండుమిరపకాయల్లో మిక్స్ చేసుకొని మిల్లులో ఆడించుకోవాలి. పచ్చడి కారానికి అయితే ఇంకేమీ కలుపుకోవక్కర్లేదు, ఓన్లీ ఎండుమిరపకాయలు ఒక్కటే ఆడించుకోవాలి. మిల్లు పట్టించి తెచ్చుకున్నాక జల్లెడతో జల్లించుకోవాలి. మొరాలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి, అంటే నలగలేనివి ఉంటాయి కదా, అవి అన్నమాట. కూరకారంలో ఆడించిన వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా కలుపుకోవాలి కూరకారంలో మాత్రమే. ఇప్పుడు కూరకారంలో వేసుకునే ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొలతలు ఎలానో చెప్తున్నాను. 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ గ్లాస్తో 1 గ్లాస్ ధనియాలు, జీలకర్ర 1 గ్లాస్, అలానే ఉప్పు కూడా 1 గ్లాసు. ఉప్పు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మానేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు 1/2 కేజీ. కారం ఎర్రగా మంచి కలర్తో ఉండేలా కావాలంటే ఈ ఎండుమిరపకాయల్లోనే మెరుకులు అని ఉంటాయి. ఎండుమిరపకాయలే మెలుకులతో ఉంటాయి. అవి 1 కేజీ ఎండుమిరపకాయలకి 1/2 కేజీ మెరుకులు వేసుకోవాలి. అవి కూడా వేసుకొని మిల్లు పట్టించుకుంటే కారం చాలా ఎర్రగా బాగుంటుంది. కారం అంతా జల్లెడ పట్టేసుకున్నాక వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని కారంలో కలుపుకోవాలి. కారం అంతా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కలర్గా ఉంటుంది, కారము కలర్ పోకుండా ఉంటుంది. కారం తయారు చేయడానికి అయితే కష్టపడాలి, కానీ కూరల్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలానే పచ్చళ్ళలో కూడా వేసుకుంటే బాగుంటుంది. కారం చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. ఇంట్లోనే ఇయర్కి సరిపడగా చేసుకోండి. బాయ్.